హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు లైఫ్ లో మనీని ఎందుకు పొదుపు చేయాలి? డబ్బులు ఎందుకు పొదుపు చేయాలి? డబ్బులు పొదుపు చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి వాళ్ళకి ఒక రూపాయి కూడా చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఆ రూపాయి అంటే రేపటికి ఎలా అయినా దేనికైనా ఉపయోగపడుతుంది. ఇందులో మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఎమర్జెన్సీ ఫండ్. అంటే ఈ రోజు ఒక రూపాయి, ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు ఎంత కొంత దాస్తే రేపు పొద్దున్న మీకు ఎప్పుడైనా డబ్బులు ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు, అంటే హాస్పిటల్లో ఎమర్జెన్సీ, మీ పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం పడవచ్చు, అంటే హాస్పిటల్లో అనుకోకుండా ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే జాబ్ చేసిన వాళ్ళు మీకు వచ్చే శాలరీలో ఒక 10 to 20% ఎమర్జెన్సీ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయండి. అంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కానీ పర్సనల్ గా కానీ ఆ ఎమర్జెన్సీ ఫండ్ 20% దాయండి. అది మీ ఫ్యూచర్ లో మీకు ఇప్పటికైనా ఎలా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి. రికరింగ్ డిపాజిట్స్ మీరు చేసుకోవడం వల్ల మంత్లీ మీరు రికరింగ్ డిపాజిట్స్ చేస్తే 3 years or 5 years పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ తర్వాత మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. రికరింగ్ డిపాజిట్స్ లో పోస్ట్ ఆఫీస్ లో చేసినందుకు మీకు 1 year, ఆఫ్టర్ 1 year మీకు లోన్ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. వీటి ద్వారా మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా మీకు లోన్ కూడా వస్తుంది. వీటితో పాటుగా మీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు బ్యాంక్ లో ఎఫ్డీస్ ఉంటాయి. మంత్లీ అండ్ వీక్లీ ఎఫ్డీస్ అనేవి ఆన్లైన్ లో ఉంటాయి. ఈ ఆన్లైన్ ఎఫ్డీ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మెచ్యూర్ అయిన నెక్స్ట్ డే ఇన్స్టెంట్ గా మీ అకౌంట్ లో ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతాయి. వీటి వల్ల ఉన్న బెనిఫిట్స్, ఇంట్రెస్ట్ కూడా కొంచెం అంత ఎక్కువ కాకపోయినా పర్ యానం క్యాల్కులేట్ చేసి 5 to 9% బిట్వీన్ లో ఉంటుంది. ఇంకో విషయం, మీకు ఇక్కడ ఎస్ఐపిస్ ఉంటాయి. అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ కోర్సెస్, అంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ లో ఇంట్రెస్ట్ అనేవి కొద్దిగా మీకు వీటితో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. డిపెండ్స్ ఆన్ మార్కెట్ మూవ్మెంట్ బట్టి. ఇవి ఎప్పుడైతే మీ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు అమౌంట్ పెట్టుకుంటారో ఇవి లాంగ్ టర్మ్ లో 3 to 5 years, మీకు చెప్పాను కదా ఆర్డి, ఈ విధంగా ఇది కూడా లాంగ్ రన్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచి రిటర్న్స్ కూడా ఇస్తాయి. ఇవి ఫ్రెండ్స్, మీ యొక్క సేవింగ్స్ వల్ల మనీని సేవ్ చేసుకుంటే ఇంత బెనిఫిట్స్ వస్తాయి. మీరు కూడా మనీని సేవ్ చేసి మీ యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ ఎప్పుడైనా టూర్స్ వెళ్ళాలని కానీ ఈ యొక్క మనీని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.